సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మూడు ఇంపార్టెంట్. పిరమిడ్లు కట్టాలి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మనం ఎంతో తయారు చేసాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో స్వాధ్యాయం అత్యంత ముఖ్యమైన భాగము. ప్రతి మనిషి జీవితంలో లక్ష్యం స్వాధ్యాయంగా ఉండాలి. పుస్తకాలు చదవాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఐ మస్ట్ బికమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాని కావాలి అనే లక్ష్యం నేను పెట్టుకున్నాను. అది నేను అయ్యాను. ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఫ్లూట్లో హరిప్రసాద్ చౌరాసియాలా కావాలి, పన్నాలాల్ ఘోష్లా కావాలి అని ఒకవేళ పెట్టుకుని ఉంటే నేను కూడా ఆ విధంగా ఉండేవాడిని. కానీ నాకు కావాల్సింది సంగీతంలో అంత సంగీతం అక్కర్లేదు. నాకు కావాల్సింది స్పిరిచువాలిటీ. ఐ వాంట్ స్పిరిచువల్ సైన్స్. ఐ వాంట్ టు టెల్ స్పిరిచువల్ సైన్స్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని స్పిరిచువల్ సైంటిస్ట్గా చేయాలి నా కోరిక. కనుక అది నేను అయ్యాను. నాకు ఫ్లూట్ అక్కర్లేదు, నాకు సితారే కావాలంటే నేను సితారే నేర్చుకుని ఉండేవాడిని. నాకు సితార్ అక్కర్లేదు, తబలాయే కావాలి అనుకుంటే నేను తబలా నేర్చుకుని ఉండేవాడిని. అప్పుడు నేను కూడా స్వామీజీలాగా వాయించేవాడిని. మనం ఏది అనుకుంటామో, ఏది లక్ష్యంగా పెట్టుకుంటామో అది అటువైపు మన జీవితం సాగిస్తుంది.